ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. కాబట్టి సాయి బంధువులారా, ఈ విధంగా మనం ఇక్కడ చూసాం. 4వ స్టాంజాకి సంసార సాగరాల నుంచి సంసార బంధనాలను తొలగించి తనలో ఐక్యం చేసుకున్న ఒక భక్తురాలు ఉన్నాడు. బాబా ఐక్యం చేసుకున్న భక్తురాలే బాయిజమా. బాయిజమా ఎల్లవేళ ఆయన సేవలో పరితపించేది. బాబా తిన్నాడు, బాబా తినలేదు, అయ్యో బాబా ఎక్కడున్నాడు, వర్షం వస్తుందే, మనం ఇంట్లో ఉన్నామే, బాబా తడిసిపోతున్నాడేమో కదా. ఎంత చింతనో చూడండి ఆ తల్లి. చివరికి బాబా ఏం చేశాడు? మోక్షం ఇచ్చాడు ఆ తల్లి. అడగలా ఏమి. సాక్షాత్ షిరిడి సాయిబాబా తన స్వహస్తాలతో బాయిజామాకు తులసి తీర్థాన్ని పోయటం అనేది జరిగింది. గొంతులో 3 సార్లు. మామూలు విషయం అది. అది ఎందుకు జరిగింది అంటే త్రికరణ శుద్ధిగా భక్తి, ప్రేమ, విశ్వాసం అవి ఆమె బాబాపై చూపించటం వలన ఆ తల్లికి అంతటి భాగ్యం పొందటం అనేది జరిగింది. కాబట్టి సాయి బంధువులారా, భూపాలిలో మొదటి భూపాలి 4 స్టాంజాస్ మనం చూడటం అనేది జరిగింది. మరలో ఒక్కసారి 4 పాడి వినిపిస్తాను. జోడోనియా కరాచరణి ठेवीला मादा परिसावे नंते माझे पंढरीनाथा असो नसो भावालो तुझी आया ठाया कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया अखंडिता सावे ऐसे वाटते पायी सांडोने संकोच ठाव थोडासा देई कृपा तुका मने देवा माझी वेडी वाकुडी नामे भवा पास आत అపుల్యా తోడి. ఈ 4 స్టాంజెస్ మనం చూడటం అనేది జరిగింది. తర్వాత 2వ భూపాలి మనం పాడుకోబోతున్నాం. ఉటా పాండురంగ ప్రభాత సమయోపాతల వైష్ణవాంచ మేళా గరుడ పరిదాటల గరుడ పారా పాసుని మహా द्वारा पर्यंत सुरवरांची मांदी उभी जोडून आहत सुख सनकादिक नारद तुंबर भक्तांच्या कोटी त्रिशूल डमरू घेऊन उभा गिरिजेच्या पती कलियुगेच्या भक्ता नामा उभा कीर्तनी पाठी मागे उभी डोला लावुनिया जनी. ఇది 2వ భూపాలి. దీన్ని మనం చూసినట్లయితే ఈ భూపాలిలో మొదటిది ఉటా పాండురంగ ప్రభాత సమయోపాతల వైష్ణవాంచ మేళా గరుడ పరిదాటల. ఉటా పాండురంగ ఆత ప్రభాత సమయోపాతల. ఉటా పాండురంగ ఆట అని బ్రాకెట్ లో ఉంటుంది, అది సబ్స్టిట్యూట్ పదం. అది ఉటా పాండురంగ ప్రభాత సమయోపాతల వైష్ణవాంచ గరుడ వైష్ణవాంచ మేళ గరుడ పారి దాటల. అంటే ఓ పాండురంగ, ఓ పండరినాథ, విఠల లెమ్ము లెమ్ము. ఎందుకంటే నీకోసం వైష్ణవులు అందరూ సర్వ భక్తులు వైష్ణవ సమూహం అంతా కూడా గరుడ స్తంభం ఏదైతే ఉందో ఆ స్తంభం వద్ద వేచి ఉన్నారు నీకోసం దేవా. కాబట్టి లెమ్ము. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే
త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.